సిజేపీ నిరసనలో తప్పు ఎవరిది? మోదీదా, రాహుల్దా? ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి యువకులు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అవి చాలా ఉద్రిక్తతంగా మారాయి. ఏంటి అసలు ఈ ఉద్రిక్త కారణాలు ఏంటి అని అంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. నీట్ పరీక్ష, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి పరీక్ష. మెడికల్ సీట్ కోసం ఆ యొక్క విద్యార్థినులు అహర్నిశలో కష్టపడి రాసేటటువంటి పరీక్ష. ఈ పరీక్షకు సంబంధించి మరి ఎంతో పకడ్బందీగా నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వం. అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అది విద్యార్థుల భవిష్యత్తు, అది కూడా మెడికల్ కోర్సు. అంటే భవిష్యత్తులో డాక్టర్లు కాబోతున్న వారి యొక్క భవిష్యత్తు అది. అంటే ప్రజలకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటటువంటి ప్రొఫెషన్. అటువంటి ప్రొఫెషన్ అంటే ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని జాగ్రత్త చర్యలు పాటించాలి. సో దురదృష్టకరం ఏంటి అంటే నీట్ పేపర్ లీకేజ్. రైట్, పేపర్ లీకేజ్ అయినప్పుడు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే ఏ ఒక్క విద్యార్థినులు కూడా ఎటువంటి ఘాతుకానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు కొంతమంది ఇదైంది. అయితే ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? 100% ప్రభుత్వందే బాధ్యత. విద్యాశాఖ మంత్రి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. ఇతను అసలు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పేదానికంటే తనంతకు తానుగా బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించాలి. కానీ జరగల. దానికి తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా అతని చేత రాజీనామా చేయాలి అని ఒత్తిడి తీసుకురాలేదు. దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి, ఇవన్నీ దట్ ఈస్ సెకండరీ. కానీ ముందు చేయాల్సి కదా. పోనీ కనీసం అతన్ని ఆ మంత్రివర్గం నుంచి దానిలో నుంచి వేరే శాఖను అప్పచెప్పాలిగా, ట్రాన్స్ఫర్ వేరే శాఖను అప్పచెప్తే సరిపోయేదిగా. చేయలే. ఎందుకని వీళ్ళంత మొండి పట్టుదల మీద ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం? అటు విద్యార్థులకి క్షమాపణ చెప్పాలి, ఇటు ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తి బాధ్యత వహించాలి. ఇది ప్రధాని మోదీ గారు మరి ఎందుకని అంత మొండి పట్టుదలతో ఉన్నారో అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. నేను దీని మీద ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా పీక్స్లోకి వెళ్తుంది. అసలు ఏంటి ఎంతవరకు దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనే మినిమం ఇది ఉండాలి కదా బాధ్యత. ఎందుకంటే దేశ రాజధాని నడిబొడ్డులో ఇటువంటి అల్లర్లు, ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటే అంతర్జాతీయంగా మన బ్రాండ్ ఇమేజ్ ఏం కావాలి? మీరు ఇంతకాలం కాపాడుకు తీసుకొచ్చిన ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వలేదంటారా? 100% అయ్యింది. దాంట్లో ఈ విషయంలో కాంగ్రెస్ బాగా యాక్టివ్గా ఉంది. ఎందుకంటే పాపం ఎంతకాలం నుంచో వాళ్ళు ఎట్లా ఉంది అంటే ఆహారం లేని పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు చూసారా, రాగానే క్యాచ్ పట్టుకున్నట్టుగా ప్రమాణం పట్టుకున్నారు. వాళ్ళ తప్పు కాదు, ఇది వీళ్ళు ఇచ్చిన అవకాశమే. ఎన్డీఏ పెద్దలు ఇచ్చిన అవకాశం వల్లే ఇవాళ రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి నానా అడవుడు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ చేసేది రైటా ఏంటా అనేది కూడా మనం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది కూడా కరెక్టా కదా అనేది కూడా ఆలోచించాలి. సో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు ఏదో దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగినాయి అన్నట్టుగా ఆ నీటి పరీక్ష ఎప్పుడైతే ఈ రకంగా లీక్ అయిందో దానికి సంబంధించి అప్పుడు గట్టిగా మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి ఇమీడియట్గా తేవాలి. వీళ్ళు ఎప్పుడు చేశారు? తిరిగి మరలా నీటి నిర్వహించాడు, ఆ ఎగ్జామ్ అయిపోయింది, ఆ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత చేతులకెలా కాకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చే నిరసనలు అంటారేంటి వీళ్ళు? అంటే ప్రాపర్ వేలో అటు అధికార పార్టీ ప్రాపర్ వేలో లేదు, ఈ ప్రతిపక్షాలు లేదా నిరసన చేసేవాళ్ళు ప్రాపర్ వేలో లేరు. మరో ప్రక్కన కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు ఈ నిరసన కార్యక్రమాల్లో దూరి ఆ రకంగా అల్లర్లు చేస్తున్నారు అని చెప్పేసుకొని కొంత స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళ పని ఏంటి? అసలు ఎంతమంది గ్యాదర్ అవుతున్నారు, ఎక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయబోతున్నారు అనే సంగతి ఇంటెలిజెన్స్ అలర్ట్గా లేదు. అలర్ట్గా ఉన్నట్లయితే ఇంత దారుణమైన పరిస్థితులకు రావు. ఏకంగా ప్రధాని మోదీ గారి హౌస్నే వాళ్ళు చుట్టుముట్టే స్థాయికి వచ్చారు అని అంటే ఇంటెలిజెన్స్ ఏమైనా నిద్రపోతుందా?
ఏం చేస్తున్నారు వీళ్ళు? సో ఓ ప్రక్కన విద్యార్థుల భవిష్యత్తు, అది అధికార పార్టీ ప్రాపర్గా చెయ్యలా, 100% రాసి పెట్టచ్చు. పోని జరిగిందేదో జరిగిపోయింది, క్షమాపణ చెప్పి మంత్రివర్గం నుంచి అతను తొలగిస్తున్నామని చెప్పేసి అంటే పోని కాస్తలో కాస్త ఊరటన్నా ఉండేది. అరే మొండి పట్టుదల బట్టి వాళ్ళేమో ఆ రకంగా అతను మంత్రివర్గం నుంచి తొలగించరు, వీళ్ళు చూస్తే వీళ్ళు ఆగరు. ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని? కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా ఎక్కువ పర్సెంటేజ్ వాళ్లే పాలించింది. గట్టిగా చెప్పాల్సి వస్తే ఒక 20 సంవత్సరాలు ఏమో తీసేయాలి అందులో. అంటే దాదాపుగా ఇప్పుడు 75 సంవత్సరాలు వేసుకుంటే అది 50 సంవత్సరాలు పై మాటే కదా కాంగ్రెస్ పాలించింది దేశాన్ని. ఏమి తీసుకొచ్చారు దేశానికి? ఇప్పటికీ పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏదైనా ప్రాపర్గా చేయగలరా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి హ్యాండిల్ చేయగలరా చెప్పండి? ఇప్పుడు 2007లో అనుకుంటా హైదరాబాద్లో లుంబిని పార్క్లో బాంబు పేలుడు జరిగిందా? గోకుల్ చాట్ అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యిందా? దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు 2013లో అనుకుంటా జరిగిందా? ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ రూలింగ్లోకి వచ్చింది, అటువంటి బ్లాస్టింగ్లు ఎక్కడైనా జరిగినాయా? నేను వాళ్ళ పక్షాన మాట్లాడతా, వీళ్ళ పక్షాన మాట్లాడతా, కానీ ఇరు పక్కల ఉన్నటువంటి తప్పులు నిలదీయాల. సో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏమైనా సరే దెబ్బతిన్నాయా? కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న వ్యత్యాసాలు చూడండి. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏమో కాంగ్రెస్ సరిగ్గా పాటించలేదు, బీజేపీ ఇంటర్నేషనల్ అఫైర్స్ బ్రహ్మాండంగా చేస్తుంది. కానీ మీకు గమనిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉండగా 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర దగ్గర $130 ఉంది. అప్పుడు $130. నేను చెప్తుంది 2012-13 ఆ టైంలో. అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉండేదని మనకి మ్యాక్సిమం పెరిగితే ₹65 అయింది. అది అప్పర్ లిమిట్లో పెట్రోల్. నేను చెప్తుంది పెట్రోల్ 2013లో బ్యారెల్ రేట్ ఎంత ఉంది? $130 ఉంది యావరేజ్గా అప్పుడు కాంగ్రెస్ హయాంలో. బీజేపీ అధికారంలోకి వచ్చింది, కూటమి ఎన్డీఏ రాగానే వచ్చిన దగ్గర నుంచి ఎంతెంత తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు చూసారు. ఇప్పుడు బ్యారెల్ ధర ఎంత ఉంది? ఇప్పుడు బ్యారెల్ ధర $90 ఉన్నప్పుడు కూడా మన దగ్గర పెట్రోలు ఆంధ్రప్రదేశ్లో 117.5, తెలంగాణలో ₹115. ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? ఎటు పక్కకు పోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ సమయంలో అది ప్లస్ పాయింట్, మైనస్లు ఏమో నేను చెప్పాను కదా ఇందాక ఇంటర్నేషనల్ అఫైర్స్. వీళ్ళు చూస్తే ఇంటర్నేషనల్ అఫైర్స్ బాగానే చేస్తున్నారు, కానీ జనాలను ఇక్కడ కొల్లబడుతున్నారుగా పెట్రోలు డీజిల్ అని. అప్పుడు ఇంకా 15 రోజులకు ఒకసారి ఉండేది. వీళ్ళు ఏం చేశారు? అబ్బాయి రోజువారీ అయితే ఇంకా ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి జనాలను వాయించేలాగా రోజువారీ పెట్టారు. అప్పుడు తీరా ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత రేట్ ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయి ఇక స్టాండర్డ్ చేసేసారు. ఇది పరిస్థితి. కాబట్టి అటు బీజేపీ ఎన్డీఏ కూటమి, ఇటు యూపీఏ కూటమి, వీళ్ళ యొక్క వ్యవహార శైలి దేశాన్ని ఇటు పక్కకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లా. కాస్త తప్పులు జరిగినప్పుడు హుందాగా వ్యవహరించండి. జరిగింది, ఓకే, క్షమాపణ చెప్పండి. పోయేదేంటి? అధికారం కావాలన్నప్పుడు మాత్రం వస్తారు, దిగుతారు, జనాలను పట్టుకుని బతిలాడుతూ ఉంటారు. సో వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.